హలో అండి అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. అబ్బాయి బాబు పుట్టాడని చాలా సంతోషంగా చెప్పుకుంటాం. స్వీట్స్‌ని పంచుకుంటాం. వారసుడొచ్చాడని గొప్పగా చెప్పుకుంటూ ఉంటాం. కానీ ఈ వారసుడు రేపు మనల్ని చూసుకుంటాడా అనేది మనం తెలుసుకోవాలి. మనం చూస్తూనే ఉన్నాం మన సొసైటీలో అబ్బాయిలకు కొంచెం ఎక్కువ ఇంపార్టెన్స్‌ని ఇస్తున్నాం. వాళ్ళు అడిగిందల్లా కొనిస్తున్నాం. వాళ్ళ కోరికల్ని తీరుస్తున్నాం. వాళ్ళ కోరికల్ని తీర్చడానికి మనం పడే కష్టం నిజంగా మన పిల్లలకు అర్థమవుతుందా? మన బాబు అర్థం చేసుకుంటున్నాడా? అని మనం తెలుసుకోవాలి. వాళ్ళ కోరికల్ని తీర్చడానికి డే అండ్ నైట్ మనం కష్టపడుతూ ఉంటాం. మనం ఎలా కష్టపడుతున్నాం? ఏం చేస్తున్నాం? ఎలాంటి ప్రాబ్లమ్స్‌ని ఫేస్ చేస్తున్నాం? అనేది మన అబ్బాయికి క్లియర్‌గా వివరిస్తూ ఉండాలి. మనం అలా చేయలేదనుకోండి, మన అబ్బాయి తన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లూజ్ అయ్యే అవకాశం ఉంది. తన ఆత్మవిశ్వాసం కోల్పోయే అవకాశం ఉంది. తను మన బాధల్ని చెప్పకపోయేసరికి, నా దగ్గర అన్నీ ఉన్నాయి, నాకు కావాల్సిందల్లా వస్తుంది, మా డ్యాడీ చేస్తాడు, మా మమ్మీ చేస్తుంది అనే ఒపీనియన్‌లోనే ఉండిపోతాడు. సో, మనం ఎప్పుడైతే మన కష్ట సుఖాల్ని, మన హ్యాపీ మూమెంట్స్‌ని, మన సాడ్ మూమెంట్స్‌ని మన బాబుతో షేర్ చేసుకుంటామో, అప్పుడు తనకు ఏం చేయాలి? ఫ్యూచర్‌లో ఎలా సెట్ అవ్వాలి? తన ప్లాన్ ఏంటి? తన గోల్ ఏంటి? అని తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే మన బాధల్ని అర్థం చేసుకుంటాడో, అప్పుడు ఫ్యూచర్‌లో తను ఒక మంచి సిటిజన్‌గా తయారయ్యే అవకాశం ఉంది. సో, ప్లీజ్ పిల్లల కోరికల్ని మనం తీర్చాలి. బట్ దాని వెనుక మనం పడే కష్టం కూడా వారికి చెప్పాలి. థ్యాంక్ యూ.